హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. IMDb సంస్థ నిర్వహించిన టాప్ 20 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ జాబితాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ లో మన టాలీవుడ్ నుంచి ఏ సినిమా స్థానాన్ని దక్కించుకుందో ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మెయిన్ గా ఈ లిస్ట్ లో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ని కూడా ఈ సినిమాలో నటిస్తున్న ఒక నటుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీగా అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమా టైటిల్ కూడా అఫీషియల్ గా రివీల్ చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. మెయిన్ గా ఈ వీడియో వచ్చి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల కోసమే. ఈ సినిమా టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 100 కి 200% ఈ టైటిల్ అయితే కన్ఫర్మ్ అవడం జరిగింది గైస్. ఆల్రెడీ చాలా మంది నాకు డిఎం చేయడం జరుగుతుంది, అండ్ అలాగే చాలా మంది కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ గారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే ఈ సినిమా టైటిల్ ని అండ్ అలాగే ఈ IMDb సంస్థ నిర్వహించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ లిస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ లిస్ట్ లో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 14వ స్థానాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అసలు ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదబ్బా. ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ కానీ, అండ్ అలాగే గ్లిమ్స్ కానీ అసలు ఎలాంటి అప్డేట్ లేకుండా ఈ లిస్ట్ లో 2026 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో 14వ స్థానాన్ని కైవసం చేసుకోవడం అంటే అసలు నాట్ ఏ జోక్. అయితే IMDb సంస్థ నిర్వహించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఒక్కసారి చెప్తాను గైస్, వినండి. సో టాప్ 1 మూవీ వచ్చి కింగ్, మన షారుఖ్ ఖాన్ గారు నటిస్తున్న కింగ్ మూవీ. టాప్ 2 రామాయణ పార్ట్ 1, రణబీర్ కపూర్ గారు అండ్ అలాగే రాక్ స్టార్ యశ్ గారు ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే టాప్ 3 వచ్చి మన విజయ్ దళపతి గారు నటిస్తున్న జననాయకన్ సినిమా. టాప్ 4 వచ్చి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ మూవీ. అండ్ అలాగే టాప్ 5 వచ్చి రాక్ స్టార్ యశ్ గారు నటిస్తున్న టాక్సిక్. అండ్ అలాగే టాప్ 6 వచ్చి బాటిల్ ఆఫ్ గెల్విన్, మన సల్మాన్ ఖాన్ గారు నటిస్తున్న సినిమా ఫ్రెండ్స్ అయితే బాలీవుడ్ సినిమా. అండ్ అలాగే టాప్ 7 వచ్చి ఆల్ఫా, బాలీవుడ్ మూవీ. అండ్ అలాగే టాప్ 8 వచ్చి దురంధర్ పార్ట్ 2. అండ్ అలాగే టాప్ 9 వచ్చి బార్డర్ 2 సినిమా, బాలీవుడ్ మూవీ. అండ్ అలాగే టాప్ 10 లిక్, సో ప్రదీప్ రంగనాథ్ గారి సినిమా ఇది. అండ్ అలాగే టాప్ 11 వచ్చి ఫౌజీ, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న ఫౌజీ మూవీ. టాప్ 11 స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే టాప్ 12 వచ్చి ద ప్యారడైజ్, మన నేచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న ద ప్యారడైజ్ మూవీ. టాప్ 12 స్థానాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే టాప్ 13 వచ్చి పెద్ది, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ. టాప్ 13 స్థానాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే టాప్ 14 మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్. ఎస్, ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అఫీషియల్ గా IMDb సంస్థ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ అయిందని చెప్పి సినిమాలో ఒక కీ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ గారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. డ్రాగన్ IMDb సంస్థ నిర్వహించిన సర్వేలో 14వ స్థానాన్ని డ్రాగన్ చిత్రం కైవసం చేసుకుందని చెప్పి అనిల్ కపూర్ గారు అయితే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా టైటిల్ డ్రాగన్ ఆల్మోస్ట్ 100 కి 200% కన్ఫర్మ్ అయిందని చెప్పి అభిమానులు అయితే సంబరాలు చేసుకున్నారు గైస్. సో ఈ సినిమా డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ అయింది, అనిల్ కపూర్ గారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారని చెప్పి చాలా మంది నాకు డిఎం చేయడం అండ్ అలాగే కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంపై ఒక వీడియో చేయండి అన్న అని చెప్పి బ్రో అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేయడంతో ఈ వీడియో అయితే మెయిన్ గా చేయడం జరుగుతుంది గైస్. సో ఈ సినిమా డ్రాగన్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఆల్మోస్ట్ డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది గైస్. సో వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడమే ఆలస్యం. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మే 19వ తారీఖున ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. ఈ మధ్యలో ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు గైస్. ఇకపోతే IMDb సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో మన టాలీవుడ్ నుంచి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి 2 మూవీస్ స్పిరిట్ అండ్ అలాగే ఫౌజీ మూవీ, మన నేచురల్ స్టార్ నాని గారు నటించిన ద ప్యారడైజ్ మూవీ, అండ్ అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ, అండ్ అలాగే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్, ఈ 5 సినిమాలు ఈ IMDb సంస్థ నిర్వహించిన సర్వేలో మన టాలీవుడ్ నుంచి స్థానాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది గైస్. సో ఇది చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఈ సంస్థ ఏదైతే ఉందో IMDb సంస్థ ప్రతి సంవత్సరం మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. టాప్ 20, ఈ టాప్ 20 స్థానాల్లో మన టాలీవుడ్ నుంచి 5 స్థానాలు ఉన్నాయబ్బా. 5 హీరోల సినిమాలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 5 స్థానాల్లో 2 సినిమాలు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమాలే ఉండడం గమనార్హం. సో ఇకపోతే నేచురల్ స్టార్ నాని గారి సినిమా అండ్ అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా అండ్ అలాగే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఉండడం మరో విశేషం అని చెప్పొచ్చు. అయితే ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేలో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న అట్లీ మూవీ లేకపోవడం కొద్దిగా డిసప్పాయింట్ కలుగజేసే అంశం అని చెప్పొచ్చు. అండ్ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా లేకపోవడం కొద్దిగా నిరుత్సాహానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఇకపోతే మన మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీ అసలు ఈ టాప్ 20 మూవీస్ లిస్ట్ లో ఎక్కడ కూడా లేదబ్బా. ఇది మెయిన్ డిసప్పాయింట్ కలిగిందని చెప్పొచ్చు. సో ఆ సినిమాకి ఇంకా రిలీజ్ కి టైం ఉందనుకోండి, కాకపోతే ఉండాలి కదా, చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద కాన్వలో ఉంటున్న సినిమాలు ఇవి, మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా లేకపోవడం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసే అంశం అని చెప్పొచ్చు. సో ఇది గైస్, సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటిదంటే, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ డ్రాగన్. సో అనిల్ కపూర్ గారు అయితే అఫీషియల్ గా తన ఇన్స్టాగ్రామ్ షోలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే డ్రాగన్ టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి సంబరం అయితే చేసుకున్నారు గైస్. సో ఇది ఓవరాల్ గా IMDb సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో టాప్ 5 మన 5 స్థానాలు మన టాలీవుడ్ మూవీస్ దక్కించుకోవడం ఏదైతే ఉందో ఇది రియల్లీ గ్రేట్ విషయం అని చెప్పొచ్చు. సో చాలా సినిమాలు లేకపోవడం కొద్దిగా డిసప్పాయింట్ కలిగజేయని చెప్పొచ్చు. మెయిన్ గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమా అండ్ అలాగే మన మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా లేకపోవడం కొద్దిగా డిసప్పాయింట్ కలిగజేసే అంశం అని చెప్పొచ్చు. సో ఏదైతే ఉంది ఇంకా వీటికి టైం ఉంది. ఈ సినిమాలు ఏదైతే ఉన్నాయో ఇవి 2027, 2028 సంవత్సరంలో వచ్చే సినిమాలు ఇవన్నీ. సో కొద్దిగా టైం ఉంది వాటికి. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇది ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ బై బై, చూసాను. థ్యాంక్ యూ.